బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ బస్సులో మగవారికి సీట్లు కేటాయించాలని ఆర్మూర్ బస్టాండ్ ఎదుట వాసు అనే వ్యక్తి ఆందోళనకు దిగాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ఆడవారికి ఉచితంగా ప్రకటించిన ప్రయాణాన్ని మగవారికి కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని బస్సుకు అడ్డంగా నిలబడ్డాడు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడంతో తమకు బస్సులో స్థలం దొరకక ఇబ్బంది పడుతున్నామని వాసు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్టీసీ బస్సులో మగవారికి సీట్లు కేటాయించాలని ఆర్మూర్ బస్టాండ్ ఎదుట వాసు అనే వ్యక్తి ఆందోళనకు దిగాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ఆడవారికి ఉచితంగా ప్రకటించిన ప్రయాణాన్ని మగవారికి కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని బస్సుకు అడ్డంగా నిలబడ్డాడు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడంతో తమకు బస్సులో స్థలం దొరకక ఇబ్బంది పడుతున్నామని వాసు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియ. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద వ్యక్తి ఆందోళనకు దిగారు. అయితే బస్సులో పురుషులకు ఒక్క సీటు కూడా లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద వాసు అనే వ్యక్తి నిన్న ఆందోళనకు దిగారు. అయితే బస్సులో పురుషులకు ఒక సీటు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సీట్లన్నీ మహిళలకు ఆక్రమిస్తే తాము ఎలా జర్నీ చేయాలని చెప్పి కూడా అతను కండక్టర్ను ప్రశ్నించారు. అయితే బస్సుకు అడ్డంగా నిలబడి తన నిరసన తెలియజేశారు. అయితే ఉచిత ప్రయాణం ఎవరు వ్యతిరేకించారని చెప్పి, కానీ పురుషులకు సీట్లకు ఇవ్వలేకపోవడంపై కూడా అతను మండిపడ్డారు. అయితే తెలంగాణలో ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా మహాలక్ష్మి పేరుతో సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. అయితే దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. అయితే ప్రయాణం ఫ్రీ కాబట్టి ఆర్టీసీలో మహిళలు ఎక్కువ సంఖ్యలో జర్నీ చేస్తున్నారు. అయితే కొంచెం దూరం వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులోనే మహిళలు వెళ్తున్నారు. అయితే దీంతో బస్సులో ఎక్కువగా ప్రయాణించడంతో కూడా పురుషులకు ఇబ్బందికరంగా మారింది. అయితే గతంలో మహిళలకు కోసం రిజర్వేషన్ సీట్లు కొన్ని కేటాయించారు. అయితే అందులో పురుషులు కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి లేడీస్ కూడా లేపేవారు, అక్కడ సీట్లలో కూర్చునేవారు. ఇక ఫ్రీ జర్నీ పెట్టడం, దాంతో పాటు ఇటు మహిళా సీట్లు కేటాయించిన సీట్లతో పాటు కూడా బస్సులో ఉన్న సీట్లు కూడా పూర్తిగా వారు కేటాయించడంతో కూడా ఇటు పురుషులు కూడా తాము నిలబడి వెళ్తున్నామని చెప్పి, దీంతో తాము ఇబ్బంది పడుతుందని చెప్పి కూడా తమకు కూడా మహిళలకు ఎలా అయితే సీట్లు కేటాయించారో మాకు కూడా రిజర్వేషన్ సీట్లు కేటాయించాలి, లేకుంటే బస్సులను పెంచాలని చెప్పి కూడా ఇక్కడ వాసు అనే ఒక వ్యక్తి అక్కడ ఆర్మూర్ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద కూడా అడ్డంగా నిలబడి తన నిరసన తెలియజేశారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే తాము ఏదైతే 6 స్కీమ్లలో భాగంగా మహాలక్ష్మి స్కీమ్కు తాము వ్యతిరేకం కాదని చెప్పి, కానీ తమకు కూడా కొన్ని సీట్లు కేటాయించాలి, లేకపోతే బస్సులను కూడా సంఖ్యను పెంచాలని చెప్పి కూడా అతను ఆందోళన చేసినట్లు తెలుస్తుంది. ప్రియా, అయితే నవీన్, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన నిరసన పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, అలాగే అధికారంలో ఉండేటువంటి లీడర్లు ఎవరైనా స్పందించడం జరిగిందా ఆయన నిరసన పట్ల? అంటే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే అతను చెప్పిన ఏదైతే డిమాండ్ ఉందో అది కూడా వాస్తవం చెప్పి కూడా అక్కడ మిగతా వాళ్ళకు చెప్తున్న పరిస్థితి మనతో కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు మహాలక్ష్మి పేరుతో కూడా ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ సదుపాయం కల్పించడంతో కూడా చాలా మంది చిన్న చిన్న పనులకు కూడా బస్సులో ఆశ్రయిస్తున్నారు. చిన్న చిన్న ప్రయాణాలకు ఇటు ఆటోలో వెళ్ళాల్సిన వారు ఇటు ఆటోలో కూడా ఛార్జీలు ఎక్కువ ఉండడంతో, ఫ్రీ జర్నీ ఉండడంతో కూడా ఎక్కువ మంది ఇటు ఆర్టీసీ బస్సులు ఆశ్రయించడంతో కూడా తాము పూర్తిగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి కూడా
తమకు అయితే ఏదైతే స్కీమ్ ఉందో తాము పూర్తిగా స్వాగతిస్తాం. ఇటు మహిళలకు పెద్దపీట వేయడం తాము గొప్ప విషయం అని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పొగుడుతూనే మరోవైపు తాము కూడా ఇటు బస్సుల సంఖ్యను కూడా పెంచాలని చెప్పి దీనివల్ల కూడా తాము ఇబ్బంది పడమని చెప్పి కూడా ఇటు పురుషులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే దీనిపై ఆర్టీసీ అధికారులు మాత్రం ఈ విషయంపై కూడా ఉన్నత అధికారులకు తాము అందిస్తామని చెప్పి కూడా తమ సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. మమ్మల్ని కూడా వాళ్ళకి ఒక 25 మాకు ఒక 15 ఒక 5గురు వాళ్ళకి ముసలోళ్ళకి 5గురికి కూర్చున్న వాళ్ళకి ఇంకొక 10 నీళ్ళ పడగలిగి అంతే. బస్సులో 40 మంది అంతే, వేరేది ఏం లేదు. కానీ మొగోళ్ళని కూడా ఇచ్చేయాలి. 30 సీట్లు ఉన్న దగ్గర 20 సీట్లు ఆడవాళ్ళకి కేటాయించారు, 10 సీట్లు మొగోళ్ళకి కేటాయించారు అంతే. బరాబర్ వేరేదేం లేదు. 30 సీట్ల